ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద తిరుపతిలోని 3 కేంద్రాల్లో శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే శ్రీవారి భక్తుల కోసం దివ్య దర్శన్ టోకెన్స్ ఇస్తారు కదా! వాటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. రేపు అనగా ఫిబ్రవరి 13వ తేదీకి సంబంధించిన టికెట్స్‌ను ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం 1 గంటల తర్వాత టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరిగింది. వాటిని పక్కన స్లైడ్స్‌లో కూడా ఏసి చూపిస్తాను చూడండి. ఈ దర్శనం టికెట్స్‌ను ఉదయం 11 గంటలకు, 12 గంటలకు, 1 గంటలకు ఈ టైమ్ స్లాట్స్ ప్రకారం టీటీడీ విడుదల చేయడం జరిగింది. రేపు అనగా ఫిబ్రవరి 13వ తేదీకి సంబంధించిన టికెట్స్‌ను 12,000 ఎస్ఎస్‌డి టికెట్స్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ టోకెన్స్‌ను శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ మూడిటికి కలిపి ఈ టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ 3 కేంద్రాల్లోని కౌంటర్స్‌లో భక్తులకు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం దివ్యదర్శన్ టోకెన్స్‌ను రేపటికి సంబంధించిన టికెట్స్‌ను అవి కూడా విడుదల చేయడం జరిగింది. ఆ టికెట్స్‌ను భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా శ్రీవారి భక్తులకు జారీ చేయడం జరుగుతుంది. ఈ టోకెన్స్ రేపటికి సంబంధించిన కోటా 2,000 టికెట్స్‌గా టీటీడీ విడుదల చేయడం జరిగింది. ఈ టికెట్స్‌ను ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఎప్పుడైనా ఇవ్వవచ్చు. ఎవరైతే ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్స్ కోసం ఎస్ఎస్‌డి సర్వదర్శన్ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో వారు ఆధార్ కార్డ్ ఒరిజినల్ గాని, జిరాక్స్ గాని క్యారీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దివ్య దర్శనం టోకెన్స్ కలిగిన భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. మధ్యలో 1250 మీటర్ల దగ్గర మీరు తీసుకున్న టికెట్ స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.